హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి ఇంజనీరింగ్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మనము అగ్రికల్చరల్ బిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఏవైతే ఈ మూడు ఫామ్ బిల్స్ లేదా అగ్రికల్చరల్ బిల్స్ పాస్ చేశారో అవి మొన్ననే రాష్ట్రపతి నుండి ఆమోదించబడింది. ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చరల్ బిల్ అనేవి ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. ఈ అగ్రికల్చరల్ బిల్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాము. టాపిక్లోకి వెళ్తే మనం ఈరోజు డిస్కస్ చేసే క్వశ్చన్స్ వచ్చేసి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇంత పవర్ ఉందా మన అగ్రికల్చర్ సెక్టార్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి? ఇంకా ఏపీఎంసీ యాక్ట్ అంటే ఏమిటో నేర్చుకుందాము. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మూడు ఆర్డినెన్స్లు ఏంటి, వాటి వల్ల రైతులకి లాభం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా చూద్దాము. ఇంకా ఎంఎస్పి అంటే ఏమిటి, దాన్ని ఎవరు నిర్ణయించవచ్చు అని తెలుసుకుందాము. ఇంకా రైతులు ఈ ఫామ్ బిల్స్ని అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. ఇంకా రాజ్యసభలో ఏవైతే ప్రొసీడింగ్స్ అయ్యాయో అవి మనము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చా అనేది, చేస్తే ఎలా ఛాలెంజ్ చేయాలి, ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని అంగీకరిస్తుందా లేదా అని చూద్దాము. ఇంకా ఫామ్ బిల్స్తో ఫామ్ రిఫార్మ్స్ అనేది జరుగుతుందా లేదా అనేది తెలుసుకుందాము. ఈరోజు టాపిక్లోకి వస్తే, ఫార్మర్స్ మన దేశం యొక్క ప్రైడ్, ఫార్మర్స్ మన దేశం యొక్క ఫౌండేషన్ అని అంటుంటాము. దీన్ని మళ్ళీ ఈ 2020లో కూడా ఫార్మర్స్ నిరూపించారు. ఎందుకనంటే 2020లో చూస్తే మొత్తం జీడిపి క్రాష్ అయింది, కానీ అగ్రికల్చర్ జీడిపిని కాపాడుతూ వచ్చింది. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి దేశం నలుమూలల నుండి ఫార్మర్ని సపోర్ట్ చేయాలి. ప్రతి పర్సన్, ఈరోజు మనం అన్నం తింటున్నామంటే దానికి వెనుక ఒక రైతు యొక్క హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సైనికులు ఎలా బార్డర్లో దేశాన్ని కాపాడుతారో అదేవిధంగా మన అన్నదాత ఒక మిలిటరీ సైనికుల్లో మన దేశాన్ని ఆకలి నుండి కాపాడుతున్నాడు. ఈ ఇద్దరి వల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము, తినగలుగుతున్నాము. అందుకని ఈ ఫామ్ బిల్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. టైం నడుస్తుంది, ఇంట్లో కూర్చొని కొత్త ఐడియాస్ మైండ్లోకి వస్తుంటాయి. అలాంటి ఐడియాస్ నుండి వచ్చిందే ఈ ఆర్డినెన్స్, ఏవైతే ఫార్మర్స్కి రిలేటెడ్గా ఉంటాయో. ఇందులో ఫార్మర్స్ ఎలా ధాన్యాన్ని అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు, వీటికి సంబంధించి కొన్ని ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. ఫస్ట్ అసలు ఆర్డినెన్స్ అంటే ఏమిటి? మన కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి పవర్ ఇస్తుంది. ఎప్పుడైతే మన పార్లమెంట్ ఉంటుందో ఈ ఆర్డినెన్స్ అనేది ఆ సెషన్లో ఉండదు. సెషన్ అంటే ఏమిటి? మీరు చూస్తూ ఉంటారు, పార్లమెంట్లో ఎంపీస్ కూర్చొని ఉంటారు. కొందరు బెంచ్ అంటే టేబుల్ని పై నిల్చొని అరుస్తూ ఉంటారు, కొందరు దాన్ని కొడుతూ ఉంటారు, కొందరు అరుస్తూ ఉంటారు. అంటే ఈ ఆర్డినెన్స్ ఏదైతే పాస్ చేయడానికి తీసుకొస్తారో అప్పుడు వాళ్ళకి నచ్చకపోతే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది వాకౌట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఆ పార్లమెంట్ని అటెండ్ అవ్వరు. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది. ఏంటి అని అంటే, ప్రెసిడెంట్ ఆ టైంలో ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేయడానికి వీలుంటుంది. అది ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది ఒక టెంపరరీ లాలా, ఇది కొంత టైం వరకు యాక్టివేషన్లో ఉంటుంది. అతనికి ఆ యాక్టివేషన్ టైంలో ఎప్పుడైనా దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ ఈ ఫామ్ బిల్ని జూన్లో రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడైతే ఈ ఫామ్ బిల్స్ పార్లమెంట్ సెషన్కి వచ్చిందో, రిలీజ్ అయ్యాక ఇప్పుడు దీనికి అగైనెస్ట్గా వాయిస్ అనేది రైజ్ అయింది. చాలా డిస్కషన్స్ కూడా అయ్యాయి. అయితే ఈ ఫామ్ బిల్స్ లేదా ఆర్డినెన్స్లు ఏంటి, అవి ఒక్కొక్కటి ఏమేమి చెప్తుందో మనం చూద్దాము. ఫామ్ బిల్స్, 3 ఫామ్ బిల్స్ని ప్రవేశపెట్టారు. ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆర్డినెన్స్ 2020. నెక్స్ట్ వచ్చేసి ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్ సర్వీస్ ఆర్డినెన్స్ 2020. థర్డ్ వచ్చేసి ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020. ఇవన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆర్డినెన్స్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ దీనికన్నా ముందు
ఈ 3 లిస్ట్ గురించి తెలుసుకుందాము. మనకి అగ్రికల్చరల్ సెక్టర్ అనేది స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. అయితే జనరల్గా మనకి 3 లిస్టులు ఉంటాయి. అవేంటంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్కి రైట్ ఉంటుంది లా చేసుకోవడానికి. నెక్స్ట్ స్టేట్ లిస్ట్, ఇందులో స్టేట్ గవర్నమెంట్ దీని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ లా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్, ఇందులో బోత్ స్టేట్కి ఇంకా సెంట్రల్కి లా చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ కాన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో ఇద్దరు సేమ్ టాపిక్ పైన లా చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాని వ్యాలిడ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. ఇది స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 14 దగ్గర వస్తుంది అగ్రికల్చర్ అనేది. అదే కాన్కరెంట్ లిస్ట్లో తీసుకుంటే అగ్రికల్చర్ అనేది ఎంట్రీ నెంబర్ 33 దగ్గర ఈ అగ్రికల్చర్ అనేది వస్తుంది. అయితే అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్లో ఉంది కదా, సెంట్రల్ దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తుంది అనే డౌట్ రావచ్చు. పార్లమెంట్కి స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి పవర్ ఈ 2 కేసెస్ నుండి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 249, దీన్ని పవర్ ఆఫ్ లెజిస్లేషన్ అని కూడా అంటారు. పవర్ ఆఫ్ లెజిస్లేషన్ అని ఉంటుంది. ఇందులో ఏం చెప్తుందనంటే ఇన్ కేస్ నేషనల్ ఇంట్రెస్ట్ గురించి టాపిక్ వస్తే ఆ కేసులో సెంట్రల్ లా చేయాలనుకుంటే ఏదైనా స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్తో లాని చేయవచ్చు. ఇక్కడ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇంట్రెస్ట్ కాబట్టి సెంట్రల్ అనేది ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలానే మన సెంట్రల్ అనేది ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్, ఇది ఎంట్రీ నెంబర్ 33 నుండి వస్తుంది అగ్రికల్చర్ గురించి. ఇందులో ఏం చెప్తుందనంటే అగ్రికల్చర్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇందులో యూనియన్ గవర్నమెంట్ లా చేయడానికి పవర్ ఉంటుంది. దీంతో చూస్తే అగ్రికల్చర్ సెక్టర్లో యూనియన్ ఇంటర్వెన్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగానే మన సెంట్రల్ ఇంటర్వెంట్ అయింది అగ్రికల్చర్ సెక్టర్లో. అలాగే ఈ 3 ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. అయితే ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్లో ఆర్డినెన్స్ని పాస్ చేయాలి. అందుకని పార్లమెంట్లో డిస్కషన్ కోసం స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రొటెస్టింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెండే కాకుండా ఆర్టికల్ 248 దీన్ని రెసిడ్యూరీ పవర్ కింద తీసుకుంటారు. ఇందులో ఏం చెప్తున్నానంటే ఏదైతే ఎంట్రీ ఈ డిస్కస్ చేసిన 3 లిస్ట్లో లేకపోతే అప్పుడు ఆ పవర్ సెంట్రల్కి వెళ్తుంది ఆ మ్యాటర్ పైన లా చేయడానికి అని. ఫామ్ బిల్స్లోకి వెళ్తే ఏవైతే ఈ 3 బిల్స్ ఉన్నాయో ఈ 3 ఫామ్ బిల్స్ల ప్రధాన ఉద్దేశం వచ్చేసి రైతులకి ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళకి ఒక కొత్త ఎకోసిస్టమ్ని ప్రొవైడ్ చేయడం, ఇంకా ఏదైతే ప్రజెంట్ ఉన్న సిస్టంలో లోపాలు ఉన్నాయో వాటిని తీర్చిదిద్దడం. ఫస్ట్ మనం ఈ 3 బిల్స్ని పక్కన పెట్టి, అంటే ప్రజెంట్ ఉన్న సిస్టంలో లోపాలు కానీ ప్రాబ్లమ్స్ని కానీ ఏంటి, ఎందుకు ఈ కొత్త 3 బిల్స్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది అనేది తెలుసుకుందాము. హిస్టరీకి వెళ్తే 1947 నుండి చూసుకుంటే, ఫస్ట్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి చూసుకుంటే అప్పుడు ఫార్మర్స్ వాళ్ళు పండించిన ధాన్యాన్ని కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా అమ్మేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు ఈ 3 బిల్లులలో చెప్తూ ఉన్నారో అదేవిధంగా 1947లో కూడా అలాగే అవుతూ ఉండేది. అంటే రైతులు డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవారు. అంటే ఫార్మర్స్ టు కన్జ్యూమర్ మధ్యలో ఎవ్వరు మిడిల్ మ్యాన్ లేకుండా అమ్మడం అనేది జరిగేది. కానీ ఈ జమీందారీ సిస్టమ్ వల్ల లేదా ఇలాంటి సిస్టమ్ వల్ల రైతులు దళారుల మధ్యలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ రైతు మళ్ళీ పంట వేయాలి అని అంటే అప్పు తీసుకొని వేయాలి. అలా అప్పు తేవడంతో మళ్ళీ మనీ లెండర్ దగ్గర రైతు తీసుకున్న డబ్బు అనేది పెరిగేది, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది పెరిగేది. మళ్ళీ రైతు దాన్ని క్లియర్ చేసే అవకాశం
వచ్చేది కాదు. ఎందుకనంటే ఇంట్రెస్టే పోతుంది కదా! ఆయన పండించింది ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ రూపకంగానే ఆ అమౌంట్ అనేది వెళ్తుంది. ఇలాగా కొనసాగుతూ ఉండేది. దీనివల్ల రైతు ఎప్పుడూ సస్టైన్ కాలేకపోయేవాడు. అప్పుడు రైతులు ఎక్స్‌ప్లాయిట్ అయ్యే విధానాన్ని చూసి గవర్నమెంట్ రంగంలోకి దిగింది. గవర్నమెంట్ రంగంలోకి దిగి ఏపీఎంసీ యాక్ట్‌ని తీసుకొచ్చింది. ఏపీఎంసీ అనంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తుందనంటే ఎవరు గాని రైతుల దగ్గర నుండి డైరెక్ట్‌గా ఏదైనా ధాన్యాన్ని కొనరాదు. అలాగే రైతులు కూడా డైరెక్ట్‌గా ఏ ధాన్యాన్నైనా అమ్మరాదు. ఈ ఏపీఎంసీ ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి రైతులని దళారుల నుండి కాపాడుకోవడం. అంటే రైతులు ఎక్స్‌ప్లాయిట్ కాకుండా వారిని రక్షించడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇది రైతుల వెల్‌ఫేర్ కోసం తీసుకొచ్చారు. ఈ ఏపీఎంసీ యాక్ట్ ప్రకారం ఒకవేళ రైతు తను పండించిన ధాన్యాన్ని అమ్మాలనుకుంటే ఏపీఎంసీ మండికి రావాలి. అదే ఎవరైతే ట్రేడర్ గానీ, కన్జ్యూమర్ గానీ ఉంటారో వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు కూడా ఈ మండి లేదా మార్కెట్ మన దగ్గరనైతే బీట్ అని అంటారు. ఇక్కడికి రావాల్సిందే. డైరెక్ట్‌గా ఈ ఇద్దరు కొనడం గానీ, అమ్మడం గానీ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ ట్రేడర్ ఉన్నారో వారు ధాన్యం కొనాలనుకుంటే ఏపీఎంసీకి రావాలి. ఈ ఏపీఎంసీస్ అనేవి ప్రతి స్టేట్లో అంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాని బట్టి ఆ జియోగ్రఫికల్ ఏరియాని డివైడ్ చేసేసి ప్రతి ఒక్క జియోగ్రఫికల్ ఏదైతే డివైడ్ చేసిన ఏరియా ఉంటుందో దానికి ప్రతి ఒక్క దానికి ఒక ఏపీఎంసీ అనేది ఉంటుంది. ఎవరైతే ట్రేడర్ ఉంటారో వారు ఏదైనా ధాన్యం ఏపీఎంసీ నుండి కొనాలనుకుంటే ఒక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఏపీఎంసీలో. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు అక్కడ ట్రేడ్ చేయడానికి వీలు ఉండదు. ఇది ఏపీఎంసీ యొక్క ఇంపార్టెంట్ ఫ్లా. ఇప్పుడు చూసుకుంటే ప్రతి రాష్ట్రానికి వారి ఏపీఎంసీ ఎస్టాబ్లిష్ చేయడానికి అథారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మన తెలంగాణ ఉంది. దీన్ని గవర్నమెంట్ అనేది కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఏపీఎంసీ అనేది ఉంటుంది దాని ఏరియాని బట్టి. ఇప్పుడు మనం ఏదైనా పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళము అనుకుంటే ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్టే తీసుకోండి, లేకపోతే కరీంనగరే తీసుకోండి, లేదంటే సిరిసిల్లనే తీసుకోండి. అయితే ఏదైనా పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన పర్సన్ అయితే అప్పుడు నేను ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్న మండీలో నేను నా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఒకవేళ ఆ ట్రేడర్ ఎవరైతే కొనే వాళ్ళు ఉన్నారో ఆ యొక్క మార్కెట్ యొక్క లైసెన్స్డ్ పర్సన్ అయితే అతను అక్కడి నుండే ఆ ధాన్యాన్ని కొనడానికి వీలుంటుంది. రైతులు దానికి అమ్మడానికి కూడా లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైతే ట్రేడర్ దాంట్లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకొని అమ్మడం కానీ కొనుగోలు కానీ చేసుకోవచ్చు. ఈ ఏపీఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఫార్మర్స్ని ఎక్స్‌ప్లాయిటేషన్స్ నుండి రక్షించుకోవడం కోసం ఈ ఏపీఎంసీ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక నార్మల్ డిస్కషన్ చూద్దాము. ఫార్మ్ టు వర్క్ లేదా ఫార్మ్ టు ప్లేట్ థియరీ తీసుకుందాము. ఇందులో ఒక రైతు మనకి గోధుమలు పండిస్తున్నాడు. బట్ మన ప్లేట్కి వచ్చి మనం తినేసరికి అది రోటీలా మనం తింటున్నాం. అంటే గోధుమలు ఫార్మర్ దగ్గరికి వస్తే కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి మనం రోటీలా తీసుకుంటున్నాం. అంటే ఈ మధ్యలో ఏవైతే స్టేజెస్ ఉన్నాయో అందులో ఎంతమంది గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్స్ అనేది దీంట్లో పాల్గొంటున్నారు అనేది చూద్దాం. రైతు ఏదైతే పండించాడో అది మనకి రోటీలా లేదంటే మనం ఏదైతే సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్నామో ప్రోడక్ట్ అది మన దగ్గరికి వచ్చేసరికి చాలామంది రోల్ అనేది దాంట్లో ఉంటుంది. దీన్ని ఎందుకు అడిగానంటే గవర్నమెంట్ ఏదైతే ఈ 3 బిల్స్ తీసుకొచ్చిందో స్పెషల్గా సెకండ్ బిల్ ఫార్మ్ ప్రొటెక్షన్ పైన ఏదైతే న్యూ బిల్ తీసుకొచ్చిందో ఇందులో ఒక కొత్త ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతుంది. దీని వెనుక ఏదైతే ఉద్దేశం ఉందో అంటే మిడిల్ మెన్ని తీసేసి ఫార్మర్స్కి ఒక ఫ్రెష్ ఎకోసిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి దాని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తానికే తీసేసేసి డైరెక్ట్ ఫార్మర్ నుండి కన్జ్యూమర్కి ప్రోడక్ట్ అనేది ఇప్పించడం. జనరల్గా ఇప్పటివరకు ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారు తన ధాన్యాన్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళేవారు. అక్కడ
ఫార్మర్ కమిషన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళేవాడు. ఈ కమిషన్ ఏజెంట్ ట్రేడర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధర ఒప్పందం అనేది జరుగుతుంది. అంటే మనీ ఫిక్సేషన్, ఈ ప్రోడక్ట్‌కి మనీ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే సప్లై అండ్ డిమాండ్ బేసిస్‌గా ఈ మనీ అనేది ఒప్పందం వీరిద్దరి మధ్యన జరుగుతుంది. ఏదైతే వీరిద్దరి మధ్య ప్రాసెస్ ఉందో దీని గురించి ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. దీని గురించి ఫార్మర్‌కి ఏమి ఐడియా కూడా ఉండదు. ఫార్మర్‌కి ప్రైస్ డిస్కవరీ అవుతుందో దాని గురించి ఏమీ కానీ ఐడియా ఉండదు. వీరిద్దరి మధ్యన ఏదైతే కన్వర్జేషన్ అవుతుందో దాని గురించి ఫార్మర్‌కి ఎలాంటి ఐడియా అనేది ఉండదు. ఈ ట్రేడర్ అనేవారు ట్రాన్సాక్షన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళేసి ఇంత అమౌంట్ ఫార్మర్కి ఇచ్చేయాలి అని అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఫార్మర్కి చెప్తారనమాట. అంటే మీ ధాన్యానికి ఇంత అమౌంట్ వస్తుంది అని దానికి వాల్యూ కట్టేసి వాళ్ళకి ఫార్మర్కి అమౌంట్ ఇస్తారు. ఎవరైతే ట్రాన్సాక్షన్ ఏజెంట్ ప్రైస్ డిసైడ్ చేస్తారో అందులో అంటే 1 to 8% వరకు మార్కెట్ ట్యాక్స్గా తీసుకుంటారు. ఇంకా 3% వచ్చేసి కృషి డెవలప్మెంట్ సేల్స్ అని తీసుకుంటారు. ఇంకా 2.5% కమిషన్ ఏజెంట్కి వెళ్తుంది. అంటే ఫార్మర్కి వచ్చే డబ్బులలో మినిమం 8% వరకు 8 లేదా 8.5% వరకు ట్యాక్సెస్ రూపకంలో వెళ్తుంది. ఈ మనీ అనేది వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందన్నమాట. ఎందుకనంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి ఈ ట్యాక్సెస్ ఏదైతే కడతారో అది స్టేట్ గవర్నమెంట్ మనీకి వెళ్తుంది. ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుండి ప్రోడక్ట్ అనేది ట్రేడర్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుండి ఈ ట్రేడర్ హోల్సేలర్కి కానీ రీటైలర్కి కానీ ఇలా చాలామందికి సప్లై లేదా అమ్ముతారు. అంటే రైతు దగ్గర నుండి కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఈ హోల్సేల్ రీటైలర్ దగ్గర నుండి కన్జ్యూమర్, అంటే ఇక్కడ మధ్యలో ఇంకా కొన్ని స్టేజెస్ ఉంటాయి. కానీ మనం హోల్సేల్ దగ్గర కొనుక్కున్నా కానీ మనకి నెక్స్ట్ కన్జ్యూమర్ దగ్గరికి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అంటే కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి కాస్ట్ ఇక్కడ 5 రూపీస్ అయితే కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. అంటే 50% కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది అవుతుంది. ఇంకా మొత్తం ప్రోడక్ట్లో 25% ఈ ఫార్మర్ నుండి కన్జ్యూమర్ వరకు వచ్చేసరికి 25% ప్రోడక్ట్ డ్యామేజ్ అనేది అవుతుంది. ఏవైతే ఈ లేయర్స్ ఉన్నాయో, ఈ మధ్యలో లేయర్స్ ఏవైతే ఉన్నాయో కొత్త యాక్ట్లో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని తీసేయడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫార్మర్ ఒక క్వింటాల్ ఆనియన్ 700 రూపీస్కి అమ్ముతుంటే అది మన దగ్గరకు వచ్చేసి అంటే ఒక కేజీకి 7 రూపీస్ అనుకుందాము. కానీ అది మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 40 to 80 రూపీస్ అవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ స్టేట్ మనం ఉండేది. ఈ ఇంక్రీజ్ అంటే ఫార్మర్ నుండి కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేసరికి ప్రైస్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఫార్మర్కి వెళ్తుందా అని అంటే నో. ఎందుకనంటే ఈ మధ్యలో ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటున్నారో వాళ్ళ వల్ల ఈ కాస్ట్ అనేది కన్జ్యూమర్ వరకు వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల యూజ్ ఏంటి అని అంటే ఈ మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్ల కన్జ్యూమర్కి లాభం అవుతుంది. ఎందుకనంటే కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి. బట్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారికి ఏమీ లాభం అనేది లేదు ఇందులో చూసుకుంటే. ఏదైతే కాస్ట్ ఇప్పుడు 40 to 80 అంతే ఉంచేసి ఈ ఫార్మర్ యొక్క ఈ 7 రూపీస్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతే ఫార్మర్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎంఎస్పి గురించి మాట్లాడుకుందాము. ఎంఎస్పి ఈజ్ నథింగ్ బట్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు ఒక రైతు ఉన్నారు, ఒక ఫార్మర్ ఉన్నారు, ఒక ట్రేడర్ ఉన్నారు. వీరిద్దరూ అమ్మడం కానీ కొనడం కానీ చేయాలని అంటే మార్కెట్ లేదా మండికి రావాలి. ఏదైతే అమ్మడం కొనడం ప్రాసెస్ ఉందో అందులో ఆక్షనింగ్ అనేది జరుగుతుంది. ఇందులో ప్రైస్ నెగోషియేషన్, ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. ఈ ఆప్షన్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒక మినిమం ప్రైస్ అనేది ఇస్తుంది. దాన్నే ఎంఎస్పి అని అంటారు.
ఎంఎస్పి ఈజ్ నథింగ్ బట్ మినిమం సపోర్ట్ ప్రైస్. దీనిపైనే ఆప్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన ఈ ట్రేడర్ అనేవారు ఆ మినిమం ప్రైస్ ఏదైతే ఫార్మర్కి ఇస్తున్నాడో గవర్నమెంట్, దానికన్నా పైన ఈ ట్రేడర్ అనేవారు ఆప్షనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఓన్లీ 22 క్రాప్స్కి మాత్రమే ఎంఎస్పి అనేది విధిస్తుంది. అంటే పెరిషబుల్ ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో, వెజిటేబుల్స్ కానీ వాటికి ఎంఎస్పి అనేది ఉండదు. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే, వెదర్ గవర్నమెంట్ ఈ ఎంఎస్పిని ఉంచుతుందా లేకపోతే తీసేస్తుందా అని చాలామందికి డౌట్ ఉంది. ఈ ఎంఎస్పి పైన ఇప్పటివరకు గవర్నమెంట్ అయితే ఏమీ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ 3 బిల్స్ ఏవైతే ప్రవేశపెట్టిందో దాంట్లో ఎంఎస్పి గురించి ఎక్కడ గవర్నమెంట్ మాట్లాడలేదు. సో అంటే ఫర్దర్ చేసే ఫార్మర్ బిల్స్లో గవర్నమెంట్ ఎంఎస్పి గురించి మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకైతే గవర్నమెంట్ ఎంఎస్పి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫర్దర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఫర్దర్ కూడా ఇంకా చాలా బిల్స్ అనేవి పెడుతుంది కాబట్టి గవర్నమెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్, అందులో కూడా ఇంక్లూడ్ చేసినా కానీ ఎంఎస్పి అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆక్షన్ అవుతుందో మినిమం ప్రైస్ వచ్చేసి ఎంఎస్పి ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. అక్కడి నుండి ఆక్షనింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆర్డినెన్స్ లేదా ఫస్ట్ బిల్లోకి వస్తే, ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆర్డినెన్స్ 2020. ఇప్పటివరకు ఉన్న సిస్టంలో ఏపీఎంసీ నుండి అతను పండించిన పంటను అమ్మడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఏం చేస్తుందంటే, ఒక న్యూ సిస్టమ్ ద్వారా మీకు నచ్చిన దగ్గర మీ ప్రొడ్యూస్ని మీరు అమ్ముకోవచ్చు అని చెప్తుంది. అంటే గవర్నమెంట్ అలౌ చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి, అంటే ఫార్మర్కి ఇష్టమైన దగ్గర వాళ్ళు అమ్ముకోవచ్చు. అంటే బిఫోర్ కూడా చేసేవారు, కాకపోతే ఇప్పుడు ఇంకా లీగల్గా ఫార్మర్ పర్మిషన్ అనేది ఇచ్చేసింది. బిఫోర్ లీగల్గా పర్మిషన్ లేదు. వాళ్ళు పక్కా మండీకి లేదా మార్కెట్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ప్రొడ్యూస్ అనేది అమ్మడం అనేది జరిగేది. ఇందులో ఫార్మర్స్ అక్కడ ఎందుకు అమ్మడం లేదు అని అంటే, అక్కడ ట్రేడర్స్ కార్టెల్స్ ఫామ్ అయ్యి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఎంఎస్పి కంటే తక్కువ పెట్టి ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ధాన్యాన్ని కొనడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ న్యూ యాక్ట్ ద్వారా ఏమవుతుందనంటే, ఆన్లైన్లో అమ్ముకోవడానికి ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి కానీ, ఏదైనా పర్టికులర్ స్టేట్ ఉంటే అదే స్టేట్లో కానీ ఆ ఫార్మరు ఆన్లైన్లో తనకి ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఇచ్చేసింది. ఇంకేంటి, ఈ బిల్లు ద్వారా అంటే రైతులు తనకి నచ్చిన ప్లేస్లో, లేదంటే ఇంటర్స్టేట్ అయినా ఇంట్రాస్టేట్ అయినా తనకు నచ్చిన దగ్గర తన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. మరి ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్ ఉన్న తర్వాత కూడా ఫార్మర్కి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే, ఫార్మర్స్కి కరప్ట్ చేసే గుణం అనేది ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, కష్టపడటం. మరి వారికి అంత టైం ఉంటుందా బయటకు వెళ్ళి అమ్మడానికి? అందరి ఫార్మర్కి వీలుంటుందా? వాళ్ళు చేయగలగరా? వాళ్ళకి ఇది ఈజీ అయినా అంటే లేదు. ఇంత పని చేసిన తర్వాత వాళ్ళు అంత కష్టపడి అంత పని చేసిన తర్వాత వాళ్ళు కూర్చొని మళ్ళీ అమ్మాలి అని అంటే అది అసలు ఇమాజిన్ చేయలేం మనం. రైతులకి ఒక ప్రాపర్ ప్లేస్ అనేది ఉండదు కదా అమ్మడానికి. వారికి ఎవరికి అమ్మాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ అమ్ముకోవడానికి కూడా ప్లేస్ ఎవరిస్తారు వాళ్ళకి ప్రొడ్యూస్ అమ్ముకోవడానికి? ఇప్పుడు ఒక కొత్త ప్లేస్ చూసుకోవాలని అంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ అనేది అవుతుంది. మళ్ళీ ఈ ప్రొడ్యూస్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి అమ్మాలని అంటే కూడా వాళ్ళకి ఎక్స్ట్రా మనీ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఈ అమ్మడానికి కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. రైతులు దీనిపైన ఇష్యూ ఏం క్రియేట్ చేయట్లేదు. ఇష్యూ ఎక్కడ వస్తుంది అని అంటే, ఎప్పటి నుంచి అయితే రైతులు బయట అమ్మవచ్చు అన్నారో అప్పటి నుంచి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఈ ట్రేడర్స్కి ప్రాబ్లం వస్తుంది. ఎందుకనంటే,
ఇప్పటివరకు ఆ ట్రేడర్స్ మండీకి వెళ్ళి ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి ఎంఎస్పికి రైతు దగ్గర నుండి కొనేవాడు. కొన్నదాన్ని తనకి ఇష్టం వచ్చిన కాస్ట్కి మళ్ళీ అమ్మేవాడు. రైతులు ట్రేడర్ అమ్మినంత అమ్మలేకపోయారు. అప్పుడు ట్రేడర్స్కి అనిపించింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్గా అలౌ చేసిందో అప్పటి నుండి ట్రేడర్స్కి టెన్షన్ స్టార్ట్ అయింది. దీంతో ట్రేడర్స్ ముందుకు వచ్చి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీరు గోడౌన్స్ కట్టించుకున్నారు అండ్ ఇప్పుడు వారికి అంత ఛాన్స్ ఉండదు కదా ముందులా, బికాజ్ రైతులే డైరెక్ట్ అమ్ముకోవచ్చు అని గవర్నమెంటే డిక్లేర్ చేసింది కాబట్టి. డైరెక్ట్ మిడిల్ మ్యాన్ని తీసేయడం వల్ల మిడిల్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతున్నాడు కానీ ఫార్మర్కి దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బిల్ వచ్చేసి ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2020. దీన్నే ఇంకో విధంగా మనము కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఏమవుతుందనంటే, ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 10 ఎకరాలు పెద్ద పెద్దవి ఉంటాయో వాటిని బుక్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రౌండ్నట్ని రిఫైన్ చేసేసి గ్రౌండ్నట్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చేస్తాను అనుకోండి. గ్రౌండ్నట్ ప్రొడక్షన్ కోసం నాకు ఫామ్ అనేది కావాలి కదా. నాకు ప్రొడక్షన్ కావాలని అంటే చాలా టన్స్ గ్రౌండ్నట్ అనేది కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని రైతుల నుండి కాంట్రాక్ట్ చేసుకుంటా. ఏంటనంటే వాళ్ళు ఎవరికి అమ్మకుండా అండ్ గ్రౌండ్నట్ ప్రొడక్షన్ని చేయాల్సి ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్నట్టే వాళ్ళు పండించాల్సి ఉంటుంది. అండ్ ఏదైతే నేను కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు మనీ ఇస్తాను కేజీకి అని అంటాను, అదే దానిపైన లాస్ట్కి కోత వచ్చిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి పే చేస్తాను. అంటే ఒక్కొక్కసారి ఎంఎస్పి పెరుగుతుంది, ఒక్కొక్కసారి ఎంఎస్పి తగ్గుతుంది. ఎంఎస్పి పెరిగినా కానీ నేను ఫస్ట్ దేనికైతే ఒప్పందం చేసుకున్నానో దాని ప్రకారమే మీకు అమౌంట్ అనేది ఇస్తాను అని రైతులతోని ఒప్పందం చేసుకుంటాను. ఒకవేళ తగ్గితే రైతుకి లాభం, పెరిగితే రైతుకి నష్టం కదా. అందుకని దీని గురించి తర్వాత మాట్లాడుతున్నాము. ఇలా అగ్రిమెంట్ అనేది చేసుకుంటా. ఈ అగ్రిమెంట్లో మండల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాకి వారితో కూడా సైనింగ్ అనేది అగ్రిమెంట్ పైన అవుతుంది. ఇక్కడ అగ్రిమెంట్ సైన్ అయింది అంటే ఫార్మర్ హ్యాపీ అవ్వాలి కదా. బికాజ్ మార్కెట్లో ఎంఎస్పి ఎంత ఉన్నా, దీనికన్నా ఎక్కువ ఉన్నా తక్కువగా ఉన్నా తనకి టోటల్ ప్రొడ్యూస్ అమ్మబడుతుంది. అంటే తక్కువన్నా ఎక్కువన్నా ఆయన పండించిన పంటనైతే మొత్తం కొనుగోలు అనేది జరుగుతుంది. అంటే ఈయన దగ్గర నుండి అమ్మబడి వేరే వాళ్ళు కొనడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బైండింగ్ అని అంటారు. అంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవడాన్ని. కానీ ఒకవేళ ప్రైస్ పెరిగింది అనుకోండి, అంటే ఎంఎస్పి ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఫార్మర్ లాస్ అవుతాడు కదా. అందుకని ఈ విషయం వల్ల ఫార్మర్ అనేవారు పాజిటివ్గా లేరు. దీనివల్ల ఫార్మర్కి ఇది రాంగ్గా వెళ్తుందేమో అని అనిపిస్తుంది. అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఎంఎస్పి అంత పెరిగింది, నేను ఇంత తక్కువకి కొంటున్నాను, దానికన్నా ఫ్రీగా ఇచ్చింది బెటర్ కదా అని అలా ఫార్మర్ అనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదైతే సైన్ ఉందో అది గవర్నమెంట్ అఫీషియల్ చేస్తున్నాడు. అప్పుడు కంపెనీ ఏదైతే ఉందో అది ముంచుదాం అని చూస్తే ఫార్మర్ కేసు పెట్టడం, కోర్టు చుట్టూ తిరగడం, ఇవి అన్నీ ఫార్మర్కి లాసే కదా. అంటే అక్కడ ఇప్పుడు కేసు అని అంటే ఫార్మర్కి మనీ పెట్టాల్సి ఉంటుంది, మళ్ళీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏదైతే ఆయన ఫార్మింగ్ చేసుకుంటున్నాడో దానిపైన అంటే అంత టైం ఉండదు కదా ఆయనకి ఇటు అటు చూసుకోవడానికి. ఈ మ్యాటర్లో ఫార్మర్కి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. బికాస్ ప్రైవేట్ కంపెనీని ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ గేమ్ ఆడుతుందేమో. ఏ విధంగా అంటే ప్రైవేట్ కంపెనీని మధ్యలో పెట్టి మా పంటని అగ్రిమెంట్ చేసుకొని మమ్మల్ని ముంచుదామని చూస్తుందా గవర్నమెంట్ అని. ఎందుకంటే ఇది బైండింగ్ అగ్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే సైన్స్ అన్నీ పెట్టేశాము. మళ్ళీ ఇందులో గవర్నమెంట్ పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా మా దగ్గర నుండి మమ్మల్ని ఏదైనా లాస్ చేద్దామని చూస్తుందా గవర్నమెంట్ అని ఇలాంటి ఆలోచనలు ఫార్మర్స్ మైండ్లో తడుతున్నాయి.
అంటే గవర్నమెంట్ వాళ్ళకే ప్రాఫిట్ చేద్దామని చూస్తుంది, కాకపోతే ఫార్మర్స్ అలా ఆలోచిస్తున్నారనమాట. ఈ ఫార్మర్స్ ఎవరైతే అంటే అమ్ముతున్నారో కంపెనీకి, ఆ కంపెనీ అనేవారు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువకి కొనరాదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఫార్మర్ దగ్గర నుండి కొనాల్సి ఉంటుంది. అంటే ఇంకొక డౌట్ వచ్చేసి ఫార్మర్కి, ఇఫ్ కంపెనీ క్లోజ్ అయింది లేదా తీసేశారు లేదా లాస్ అయింది, అప్పుడు మరి ఏమవుతుంది? మరి అప్పుడు కంపెనీ మా దగ్గర మనీ లేవు అంటే ఈ ప్రొడ్యూస్ వాళ్ళు కొనలేరు కదా. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఫార్మర్స్ మైండ్లో తడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ బిల్స్కి అపోజిట్గా ఉన్నారు, అంటే పాజిటివ్గా లేదు, దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ బిల్ వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020. ఇందులో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉంటాయో గవర్నమెంట్ ఫిక్స్ చేసినవి అకార్డింగ్ టు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955, దీని ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అవుతుందో అప్పుడు ఆ కేసులో హార్డింగ్ అలో అవుతుంది. అంటే గవర్నమెంట్ హ్యాండ్లో కంట్రోల్ ఉంటుంది. ఏంటి అని అంటే అవి ఎసెన్షియల్ కమోడిటీ సప్లై యొక్క షేర్ చేయొచ్చు లేదా సప్లై స్టాప్ కూడా చేయవచ్చు, హార్డ్ కూడా చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు పొటాటో సప్లై ఉంటే గోడౌన్ నుండి సప్లై స్టాప్ చేసి వచ్చేదాన్ని స్టోర్ చేసి ఉంచమని. ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉందో ఇది యాక్చువల్గా ఫన్నీ ఆర్డినెన్స్. ఎందుకనంటే ఇది ఒక విచిత్రమైన కేసు. ఎందుకంటే ఎప్పుడైతే హోర్డింగ్ అలౌ చేస్తారో అది స్పెషల్ కండిషన్ లైక్ వార్ కానీ ఫెమైన్ కానీ ఎక్స్ ప్రైస్ రైజ్ కానీ కెలామిటీ ఇలాంటి పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే హోర్డింగ్ అవుతుందో, హోర్డింగ్ అంటే అక్రమంగా ధాన్యాన్ని నిల్వ చేయడం, ఇప్పటివరకు అది ఇల్లీగల్, బట్ ఇప్పటి నుండి అది ఇల్లీగల్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టోర్ చేసుకుని ఫ్యూచర్లో అమ్ముదామని అనుకుంటే వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. దీన్ని మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు అమ్ముదాము అని అనుకుంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు స్టోర్ చేసుకుంది ఇంక్రీజ్ అయినప్పుడు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కదా. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఫార్మర్కి ఏం మనీ రాదు, బట్ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎసెన్షియల్ కమోడిటీస్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం గతంలో చూస్తే ఒకానొక టైంలో ఆనియన్ ప్రైస్ అనేది 120 రూపీస్ కేజీ అయింది. అంటే అప్పుడు గవర్నమెంట్ స్టోర్ చేసుకోవడం వల్ల ఏమైందనంటే ఎప్పుడైతే మనకి కాస్ట్ అనేది పెరిగిందో గవర్నమెంట్ దగ్గర స్టోర్ చేసుకున్న దాన్ని రిలీజ్ చేసింది, అంటే దాన్ని లిక్విఫై చేసింది కాబట్టి మనకి కాస్ట్ అనేది తగ్గింది. సో దట్ కామన్ పీపుల్ అనేవాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంది. బట్ ఇప్పుడు ఈ న్యూ బిల్కి అకార్డింగ్ చూసుకుంటే కార్పొరేట్ ఇంకా ప్రైవేట్ ఈ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అని అంటే ఇప్పుడు వీళ్ళు స్టోర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అమ్మేస్తే గవర్నమెంట్ కామన్ పీపుల్కి హెల్ప్ చేసినట్టు లేదు కదా, వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంది. అంటే ఇప్పుడు దీంతో కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అప్పుడే అమ్ముతారు, కానీ తక్కువ కాస్ట్కి అమ్మమంటే అమ్మరు కదా. గవర్నమెంట్ అయితే కామన్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని ఓకే ఇప్పుడు వీళ్ళకి ఇస్తే దీనివల్ల కామన్ పీపుల్ అనేది సఫర్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు స్టోర్ చేసిన దాన్ని ఇస్తారు. కానీ అదే కార్పొరేట్ కానీ ప్రైవేట్ కానీ ఇలా తక్కువ చేసినప్పుడు అంటే తక్కువ రేట్కి ఇవ్వమంటే ఇవ్వరు కదా. సో దీనివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్ అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ కార్పొరేట్ లేదా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కంట్రోల్ అనేది కోల్పోతుంది. సో ఇప్పుడు ఫార్మర్ కానీ కన్జ్యూమర్ కానీ స్టేట్ కానీ ఎవరికి ఫేవర్గా ఉంది, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ చాలామంది దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు రాజ్యసభ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఏదైతే అపోజిషన్స్ అవుతున్నాయో, అంటే ఫేవర్గా లేవో ఈ బిల్స్కి, అక్కడ పార్లమెంట్లో చాలా గందరగోళం అనేది జరుగుతుంది కదా. వీటిపైన సుప్రీంకోర్టులో ఈ పార్లమెంట్లో జరిగే విషయాలపైన కేసు వేయవచ్చా అని అంటే, ఆర్టికల్ 122 దీని ప్రకారం అంటే దీంట్లో ఉన్నట్టుగా అన్కాన్స్టిట్యూషనాలిటీ, ఇంకా ఇల్లీగాలిటీ, ఇంకా ఇర్రెగ్యులారిటీ, ఈ మూడు బేస్ చేసుకొని పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. బట్ పార్లమెంట్ లోపల అయ్యే విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఈ పార్లమెంట్లో ఏవైతే జరుగుతున్నాయో వాటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలు ఉండదు.